పుట్టపర్తి అర్బన్ సిఐ శివాంజనేయులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇటీవల జరిగిన సత్యసాయి జయంతి వేడుకల ఏర్పాట్లలో భాగంగా ఆయన అక్రమ వసూళ్లకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. పుట్టపర్తిలో విచ్చలవిడిగా గ్యాంబ్లింగ్ జరగడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వీటితో పాటు పలు అవినీతి ఆరోపణలపై శివాంజనేయులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. పుట్టపర్తి అర్బన్ సిఐ శివాంజనేయులపై సస్పెన్షన్ వేటు పడింది. ఇటీవల జరిగిన సత్యసాయి జయంతి వేడుకల ఏర్పాట్లలో భాగంగా ఆయన అక్రమ వసూళ్లకు పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి. పుట్టపర్తిలో విచ్చలవిడిగా గ్యాంబ్లింగ్ జరగడంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వీటితో పాటు పలు అవినీతి ఆరోపణలపై శివాంజనేయులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా అనంతపురం ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివాంజనేయులపై ఎట్టకేలకు సస్పెన్షన్ వేటు వేశారు. సిఐ శివాంజనేయులపైన పలు అవినీతి ఆరోపణలు రావడంతో పాటు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కూడా పలు ఫిర్యాదులు వెళ్లాయి. ఫిర్యాదుల మేరకు సిఐ శివాంజనేయులపైన పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపారు. విచారణలో సిఐ శివాంజనేయులు విధుల్లో నిర్లక్ష్యం వహించడంతో పాటు అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా విచారణలో కూడా వెల్లడైంది. ఇదే సందర్భంలో సత్యసాయి జయంతి వేడుకల సందర్భంగా సిఐ శివాంజనేయులు పెద్ద ఎత్తున పోలీసు ఉన్నతాధికారుల పేర్లు చెప్పి డబ్బులు వసూలు చేశారంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. ఏదైతే పుట్టపర్తి పట్టణంలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులతో పాటు ఇతర వ్యాపారులు, ఇతర హోటల్ యజమానుల వద్ద నుంచి కూడా పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారు. ఏదైతే సత్యసాయి జయంతి వేడుకల సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులకు ఖర్చులు చేయాల్సిన అవసరం ఉన్నందున ప్రతి ఒక్కరూ 1,00,000 నుంచి 50,000 రూపాయల వరకు ఇవ్వాలంటూ కూడా ఒత్తిడి తీసుకొచ్చినట్లు కూడా వ్యాపారులను బెదిరింపులకు గురి చేసినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఇదే సందర్భంలో పలువురు వ్యాపారస్తులు కూడా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సత్యసాయి జయంతి వేడుకల సందర్భంగా తమ నుంచి 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు వసూళ్లకు పాల్పడ్డారు, బెదిరింపులకు గురి చేశారంటూ సిఐ శివాంజనేయులపైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఫిర్యాదు చేశారు. వ్యాపారుల ఫిర్యాదు మేరకు కూడా పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపించారు. ఇదే సందర్భంలో పుట్టపర్తి పట్టణంలో ఏదైతే ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న పుట్టపర్తిలో గ్యాంబ్లింగ్ ప్రోత్సహించారంటూ కూడా సిఐ శివాంజనేయులపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే పోలీసు ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. రైట్, థాంక్యూ సురేష్.